హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ రజనీ రెడ్డి. సో ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా కనుక ఫస్ట్ టైం మన వీడియో చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి దాంట్లో ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే మన ప్రతి నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. సో ఈరోజు వీడియో ఏంటో మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. సో ఇది వరలక్ష్మి వ్రతం రోజు వీడియో అనమాట. యాక్చువల్గా ఎర్లీ మార్నింగ్ ఫాస్ట్గా లేద్దామని అనుకున్నాను. సో అలారం కూడా సెట్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో ఇంకా ఏంటి అంటే 4:30కి అలారం మోగాల్సింది, 5 అయినా కానీ నాకు మెలకు రాలేదు. ఇంకా అలారం అనేది సైలెంట్లో పెట్టేసి ఉందనమాట. సో ఇంకా 5కి లేచి చూసేసరికి హడావిడి అయిపోయింది. అండ్ ఇంకా 5కి లేచి ఫాస్ట్గా ఇల్లు తూడ్చడం అన్నీ చేసేసాను. అండ్ ఇంకా వచ్చేసి ఇంకా ప్రసాదాలు ఇవి రెడీ చేయాలి కదా. సో దానికోసం ఫాస్ట్గా స్నానం చేసేసి ఇంకా ప్రసాదాల కోసం అయితే రెడీ చేద్దామని చెప్పేసి కిచెన్లోకి అయితే వచ్చాను. నిజంగా హడావిడిలో ఏది ఎక్కడ పెట్టాను ఏంటి అనేది కూడా అర్థం కాకుండా ఉందన్నమాట. సో అంత హడావిడి అయిపోయింది. ఇంకా ఒక్కదాన్నే కాబట్టి చేసుకోవడం ఇంకా ఫాస్ట్గా అయిపోయింది అనమాట. సో పిల్లలు లేచే లోపే ఈ వర్క్ అంతా కంప్లీట్, అంటే ప్రసాదాల వర్క్ అంతా కంప్లీట్ చేసేసుకోవాలి. ఇంకా పిల్లలు లేచాక ఇంకా వాళ్ళకి స్కూల్ ఉంటుంది కాబట్టి వాళ్ళని రెడీ చేయడం కూడా ఉంటుంది కదా. సో ఇంకా దానికోసం అయితే ప్రిపరేషన్స్ అన్నీ స్టార్ట్ చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ ఏంటంటే నేను ప్రసాదానికి ఇంకా పాయసం అయితే పెట్టేస్తాను. పాయసం బియ్యం నానబెడితే ఏంటంటే అది కొంచెం ఫాస్ట్గా ఉడుకుతుంది కదా. సో అందుకని చెప్పేసి ఇంకా నేను ఇక్కడ పాయసాన్ని అయితే బియ్యం అయితే నానబెట్టేసాను పాయసం కోసం. ఇంకా మిగతావి అంటే గారెల పిండి, ఇంకా పూర్ణాలు పిండి, సో దానికోసం ఇంకా మంచి శనగలు ఉంటాయి కదా, అవి కూడా ఉడకబెట్టాను. యాక్చువల్గా అయితే వాటిని నానబెట్టి ఇస్తారంట. సో నేను కూడా ప్రతి ఇయర్ నానబెట్టి ఇచ్చేదాన్ని. అదేంటో నైట్ మర్చిపోయాను. ఇంకా సర్లే ఇప్పుడైతే నానమని చెప్పేసి ఇంకా వాటిని అయితే కుక్ చేశాను. అండ్ ఇంకా దాంతోపాటు పులిహోర కోసం చింతపండు అదైతే చింతపండు కూడా నానబెట్టేసాను అనమాట. వన్ సైడ్ ఏం పూర్ణాల కోసం అని చెప్పేసి ఇంకా పిండి అంటే బెల్లము ఇంకా శనగపప్పు అదంతా మిక్స్ చేసేసాను అనమాట. నిజంగా కొంచెం లేట్గా, అంటే ఒక హాఫ్ అన్ అవర్ లేట్గా లేవడం వల్ల నాకు హడావిడి అయిపోయింది. ఇంకా ఒక్కదాన్నే వర్క్, అంటే ఇంకా వర్క్ ఎవరు షేర్ చేసుకునే వాళ్ళు ఉండరు కదా. సో వర్క్ మొత్తం ఒక్కదానే చేయాలి కాబట్టి ఇంకా నేను వర్క్ అనేది ఇంకా స్టార్ట్ చేశాను. కొంచెం అంటే టైంకి పూజ అవుతుందా కాదా అని ఒక టెన్షన్ అయిపోయిందనమాట. సో ఇంకా ఫైనల్గా ఫాస్ట్గా అయితే వర్క్ స్టార్ట్ చేశాను. ఇంకా నైటే నేను కిచెన్ మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్నాను అనమాట. అదొక నాకు ప్లస్ పాయింట్ అయిపోయింది. అండ్ ఇంకా అవిన ప్రసాదాలు ఉంటాయి కదా, ఆ ప్రసాదాలన్నీ నేను ఇక్కడ పక్కన పెట్టేస్తున్నాను. యాక్చువల్గా నేను ప్రసాదాలు కొంచెం ఎక్కువనే చేస్తున్నాను, ఎందుకంటే నేను ప్రతిసారి 3 మెంబర్స్ లేదా 5 మెంబర్స్ ఇంతమందికి వాయనం ఇచ్చేదాన్ని. సో ఈసారి ఏంటంటే కొంచెం ఎక్కువ, అంటే 11 మెంబర్స్కి అలా వాయనం ఇద్దామని చెప్పేసి అనుకున్నాను అనమాట. సో ఇంకా దానికోసం అయితే ఇక్కడ ప్రసాదాలు కొంచెం ఎక్కువగానే చేస్తున్నాను అనమాట. సో మొత్తం హడావిడి అయిపోయింది. ఏది ఎక్కడుందో అర్థం కావట్లేదు. హడావిడిలో మనం ఏది ఎక్కడ పెట్టామో అనేది కూడా గుర్తుకు లేకుండా ఉంటుంది కదా. సో అలా అయిపోయిందనమాట. ఇంకా సో ఫైనల్గా ఇంకా పిల్లలు లేచే టైం అయిందని చెప్పేసి వాళ్ళ కోసం ఇక్కడ దోశపిండి అయితే, అక్కడ దోశపిండి తీసుకుంటే ఇక్కడ ఆయిల్ ఏమి వేడెక్కిపోతుందనమాట. సో ఇలా ఉంటుందన్నమాట పరిస్థితి. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా అక్కడ దోశపిండి కొంచెం తీసేసి ఇంకా ఈ ఆయిల్ వచ్చేసి ఏంటంటే ఇంకా మనము పులిహోర చేసుకున్నాం కదా, పులిహోర పులుసులోకి తాలింపేయాలి కదా. సో దానికోసం అనేది ఆయిల్ అనేది పెట్టేసుకున్నాను. సో ఇక్కడ వచ్చేసి ఇంకా గ్యాస్ని చిన్నగా అనేసి ఇంకా ఈ దోశపిండి అనేది మిక్స్ చేసేస్తున్నాను అనమాట. సో ఇంకా ఫైనల్గా ఇక్కడైతే ఒక్కొక్కటి చేస్తూనే ఉన్నాను. సో మధ్యలో పిల్లలు లేవడం, ఇంకా వాళ్ళని రెడీ చేయడం, ఇదంతా కూడా జరిగిందనమాట. ఇవన్నీ క్లిప్పింగ్స్ ఏమీ తీయలేదు. ఇంకా మధ్యలో పిల్లలు లేవడం, వాళ్ళని రెడీ చేయడం ఇవన్నీ ఏమీ తీయలేదు, ఎందుకంటే అప్పటికే చాలా లేట్ అయిపోతుందని చెప్పేసి నేను నిజంగా వీడియో చేస్తూ ఇంకా పని చేయడం అంటే ఇంకా కొంచెం లేట్ అవుతుంది. సో అందుకని చెప్పేసి నేను ఇంకా ఆ వీడియో అనేది ఏమీ షేర్ చేయలేదు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా గారెలు ఇవన్నీ చేస్తూ ఉన్నానమాట. సో నేనైతే ఎక్కువగా, అంటే ప్రతిసారి 9 అలా చేసేదాన్ని. ఈసారి అయితే 5 ఐటమ్స్ ప్రసాదంగా చేద్దామని అయితే అనుకున్నాను. సో అందుకనే చెప్పేసి గారెలు, పూర్ణాలు అండ్ గుగ్గిళ్ళు, పాయసం, పులిహోర ఇంతవరకే అయితే చేశానమాట. నిజంగా అంటే చేసేటప్పుడు చాలా హడావిడి అయిపోయింది. అండ్ అయ్యో లేట్గా లేచానన్న ఒక ఇది ఉండిపోయింది. సో ఫాస్ట్గా చేస్తూ ఉన్నాను. ఇంకా ప్రతిసారి చేసిన దానికంటే ఈసారి కొంచెం ఎక్కువ చేయాలి కదా, ఎక్కువ క్వాంటిటీలో చేయాలని చెప్పేసి ఇంకా చేస్తూనే ఉన్నానన్నమాట. సో ఇంకా ఒక దగ్గర నుంచి ఇక్కడ చేస్తూనే ఇంకొక దగ్గర నుంచి అమ్మవారిని అలంకరించడం అండ్ అమ్మవారికి ఏం కావాలి అవన్నీ సమకూర్చుకుంటూ వన్ సైడ్ ఇవి పెట్టి గ్యాస్ మీద ఇంకా అవి చేస్తూ ఉన్నానన్నమాట. అటు ఇటు చాలా హడావిడి అయిపోయింది నాకైతే నిజంగా. సో కాకపోతే ఏంటి అంటే
మనం లేచేసరికి మనకి తూడ్చి ఎవరైనా మేడ్ ఉన్నా లేకపోతే మన పేరెంట్స్ కానీ ఇంకెవరైనా సపోర్టివ్గా ఉంటే ఇంకా బాగా చేసుకోవచ్చు అని అనిపించింది. సో ఇక్కడ వచ్చేసి ఇంకా లాస్ట్ వన్ పూర్ణాలు అనమాట. సో ఇంకా పూర్ణాలు అయితే చేసేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేశానంటే దేవుడి వరకు 5 పూర్ణాలు చేసేసి ఇంకా మిగతావన్నీ తర్వాత చేసేసాను అనమాట. ఎందుకంటే అప్పటికి పూజకు లేట్ అయిపోతుందని చెప్పేసి ఇంకా ప్రజెంట్ 5 అయితే చేశాను అనమాట. అన్నీ 5 అయితే పెట్టాను అమ్మవారి కోసము. ఇంక ఇలా అమ్మవారి కోసం 5 పూర్ణాలు అయితే చేసేసాను. అండ్ ఇక్కడ వచ్చేసి దేవుడిని అలంకరణ అండి. ఎప్పుడు నేను సింగిల్ ఫోల్డ్ పెడతా అనమాట. ఈసారి చూడండి మా అమ్మవారు డబల్ ఫోల్డ్ పెట్టి చేశాను. నిజంగా అసలు చూడడానికి నాకు 2 కళ్ళు సరిపోలేదని చెప్పొచ్చు. అంత బాగా అనిపించింది. అసలు అమ్మవారు ఉన్నంతసేపు మా ఇంట్లో అసలు చాలా ప్రశాంతంగా అలా అనిపించింది అనమాట. సో ఇక్కడ నేను ప్రసాదాలు, ఫ్రూట్స్, ఇంకా కలశం ఇవన్నీ పెట్టేసుకున్నాను అనమాట. నేను ప్రతి ఇయర్ చేస్తున్నాను కాబట్టి ఆల్మోస్ట్ నేను ఇది 7th ఇయర్ అనమాట నాది చేయడము. సో 7 ఇయర్స్ నుంచి చేస్తూనే ఉన్నాను కాబట్టి నాకు ఇక్కడ ఏం చేయాలి ఏంటి అనేది ప్రతిదీ నోటెడ్ కాబట్టి నేను ఇంకా ఫాస్ట్గా చేసుకున్నాను. ఇంకా కొత్త వాళ్ళు అయితే ఇంకొక కొంచెం ఎక్కువ టైం తీసుకుంటారు. సో ఇక్కడ ఏంటంటే నేను పట్టు శారీ కట్టుకుందా అని చెప్పేసి స్టిచ్చింగ్ కూడా చేయించుకున్నాను అనమాట. వర్క్ చేయించి స్టిచ్చింగ్ చేయించుకున్నాను. అదేంటో అది నాకు పట్టట్లేదు. అంటే నేను కొంచెం ఈ మధ్య కొంచెం వెయిట్ గెయిన్ అయ్యానని నాకు అర్థమైపోయిందనమాట. సో ఆల్మోస్ట్ నేను చాలా వెయిట్ లాస్ అయ్యాను. కాకపోతే ఇంకా ఇప్పుడు ప్రజెంట్ అంటే ఇంతకుముందు ఉన్న వెయిట్కి నేను స్టిచ్ చేయించుకున్నాను కానీ ఒక 2-3 కేజెస్ నేను పెరుగుంటానని నేనైతే అనుకుంటున్నాను. సో అందుకనే పట్టలేదేమో అని నా ఫీలింగ్ అనమాట. సో ఇంకా బ్లౌజ్ పట్టట్లేదు, ఇంకా శారీతో ఇంకా పెట్టుకుంటే కాదులే నాకు ఇప్పటికే లేట్ అయిపోతుందని చెప్పేసి ఇంకా నార్మల్ శారీ అయితే కట్టేసుకొని ఇంకా సింపుల్గా రెడీ అయిపోయాను. పెద్దగా ఏమీ రెడీ కాలేదు. మనం రెడీ కావాలన్నా, మనం ఏదైనా పూజ చేసుకోవాలన్నా కానీ ఇంట్లో వర్క్ చేస్తూ ఇంకా అమ్మవారికి చేసి ప్రసాదాలు చేసుకుంటూ మనం రెడీ అవ్వడం అనేది చాలా కష్టమైన పని. మనకి ఎవరో ఒకరు సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. సో నేను ఏంటంటే ప్రతిసారి వ్రత పుస్తకంలో చూసి చదువుతూ ఉంటాను. ఈసారి ఏంటంటే ఇంకా మొబైల్లో అంటే అయ్యగారు ఉంటాడు కదా, మొబైల్లో అయ్యగారు చెప్తూ ఉంటే చేద్దామని చెప్పేసి ఈసారి అయితే ఇంకా మొబైల్లోనే పెట్టేసుకున్నాను. యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ టైం ఒక్కసారి నేను అయ్యగారిని పిలిచి వ్రతాన్ని అయితే చేసుకున్నాను. ఇంకా మిగతా అన్ని టైంలో నేనే చేసుకున్నాను అనమాట. అంటే వ్రత పుస్తకం ద్వారాను లేదా మొబైల్లో చూసే చేసుకున్నాను. ఎందుకంటే ప్రతిసారి మనకు అయ్యగారు దొరకాలంటే దొరకరు కదా. ప్రతి ఒక్కరు ఈరోజే చేసుకుంటారు కాబట్టి మనకు అయ్యగారు అనేది అవైలబుల్ ఉండరు. సో అందుకని చెప్పేసి ఇంకా మొబైల్లో చూసి ఇంకా సెట్ చేసి చేసుకుంటున్నాను అనమాట. ఈ పాప వచ్చేసి మా పైన అమ్మాయి అనమాట. అంటే మా పైన మా రిలేటివ్స్ అమ్మాయి. సో ఇంకా తను వచ్చి నాకు చాలా హెల్ప్ చేసింది. అంటే ఇంకా మనం వ్రతం దగ్గర కూర్చున్నాక ఇంకా మనం లేవకూడదు అని ఆల్మోస్ట్ అన్నీ పెట్టుకున్నాను. ఏదైనా చిన్న చిన్న విషయాలు మర్చిపోయినప్పుడు తను నాకు హెల్ప్ చేసింది అనమాట ఇవ్వడానికి. సో నేను తనకు చెప్తూ ఉన్నాను అది ఇది ఇవని. సో తను కూడా నాకు చాలా హెల్ప్ చేసింది. ఇలా ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే మనకు చాలా ఈజీ అయిపోతూ ఉంటుంది. అండ్ అందులో ఒకటి నాకు చిన్న పిల్లలు కదా, ఇంకా వాళ్ళని రెడీ చేసి మధ్యలో వాళ్ళని స్కూల్కి పంపించేసరికి వాళ్ళ కోసం 1.5 hour 2 hours మధ్యలో ఈజీగా వేస్ట్ అయిపోయిందనమాట. అట్లా కూడా 10:30 11 కల్లా నేనైతే పూజ మీద కూర్చున్నాను. ఎర్లీగా చేశానైతే నేను చెప్పను, కొంచెం లేటే అయింది నాకు పూజకైతే. సో ఇంకా 11 కల్లా పూజ మీద కూర్చొని ఇంకా ఒత్తులు అవన్నీ వేసేసుకొని ఆయిల్ పెట్టేసుకొని ఇంకా మొబైల్లో పెట్టుకొని నేను పూజ అయితే చేస్తూ ఉన్నాను అనమాట. సో నేను పూజ చేసేది కూడా మొత్తం చూపించలేదు, కొంతవరకే క్లిప్పింగ్స్, అంటే నేను స్టార్టింగ్ క్లిప్పింగ్స్ చేశాను కానీ ఆ తర్వాతకి నేను పూజ చేసుకునే క్లిప్పింగ్స్ ఇవన్నీ ఏమి తీయలేదు. ఎందుకంటే ఇంకా నేను వీడియో దాంట్లో లేను, నా పూజ హడావిడిలోనే ఉండిపోయాను. సో నేను ఎంతైతే హడావిడి పడ్డానో, ఎంత లేట్ అయిద్ది అనుకున్నానో కానీ అసలు ఆ పూజ చేసేటప్పుడు ఒక 1.5 hour నేను పూజ దగ్గర కూర్చొని పూజ దగ్గర చేసేటప్పుడు ఎంత ప్రశాంతంగా అనిపించిందో నా మనసుకైతే. అసలు నా మనస్ఫూర్తిగా నేనైతే నా పూజ చేశాను. అండ్ చాలా అంటే ఆ రోజు ఆ ఫుల్ డే నాకు హ్యాపీగా అనిపించింది. అండ్ చాలా ప్రశాంతంగా చాలా కూల్గా అయితే నేను పూజ ఇన్ని ఇయర్స్లో ఈ ఇయర్ నేను బాగా చేసుకున్నానన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చిందనమాట. సో స్వయంగా అమ్మవారే నా దగ్గర ఉన్నట్టు అన్నంత ఫీలింగ్ వచ్చింది. అండ్ చాలా హ్యాపీగా చాలా ప్రశాంతంగా పూజ అయితే చేసేసుకున్నాను. సో ఈ పూజ విషయంలో కొన్ని విషయాలు, తెలియని విషయాలు ఈ 7 yearsలో చాలా నేర్చేసుకున్నాను. ఎలా ఉండాలి, ఏంటి, ఎలా చేయాలనే చాలా విషయాలు నేర్చుకున్నాను. అమ్మవారికి ఏమి ఇష్టం ఉండదు అనేది ప్రతిదీ నేర్చుకున్నాను అనమాట. సో ఇక్కడ మల్లెపూలు అయితే యాక్చువల్గా మల్లెపూలు ఇంతకుముందు చాలా కాస్ట్ తక్కువ ఉండేది, ఇప్పుడు 30 rupees మూర వస్తుందన్నమాట. సో నేనైతే వాయనం కింద రిటర్న్ గిఫ్ట్కి ఇలా చిన్న కుంకుమని అయితే తీసుకొచ్చానమాట. సో ఈ కుంకుమని ఇంకా 100 rupees పెట్టి బ్లౌజ్ పీస్
ఇంకా 2 బనానాస్, ఇంకా తెలిసిందే కదా అవన్నీ ఇచ్చానమాట. ఇలా సింపుల్గా వాయనానికైతే ఇవి తీసుకున్నాను. సో ఇవి పోయిన ఇయర్ వేరేవి ఇచ్చానమాట. సో ఈ ఇయర్ వచ్చేసి ఇవి ఇచ్చాను. సో నాకైతే చాలా బాగా నచ్చాయి. అండ్ ఇంకా వాయనం కోసం నాకు 11 మెంబర్స్ వచ్చారు, వాళ్ళకి వాయనం కూడా ఇచ్చాను. సో వాయనం ఇచ్చేటప్పుడు వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను కానీ సో అందరికీ ఈ వీడియో అనేది ఇష్టం ఉండదు కదా. సో అందుకని చెప్పేసి ఇంకా వద్దు, వాళ్ళ కంఫర్ట్ కూడా మనం చూసుకోవాలి కాబట్టి అని చెప్పేసి నేను ఇంకా వాళ్ళని వీడియో అయితే షేర్ చేయలే. సో ఇంకా అందరు వాయనం ఇచ్చి అయిపోయాక ఇంకా మా బుడ్డమ్మ చూడండి, సో ఒక చిన్న మహాలక్ష్మిలాగా ఇల్లు మొత్తం తిరుగుతూ ఉందన్నమాట. సో ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే మా మమ్మీకి తెలిసిన ఆవిడ ఒక ఆమె వచ్చిందనమాట. సో తనకి దేవుడు పూంతాడంట. సో సో తను వచ్చినప్పుడు ఇంకా నేను తనకు కూడా వాయనం అనేది ఇచ్చాను. సో తను ఏం చెప్పిందంటే నాకు చాలా సంతోషంగా ఉంది, అంటే తనకి దేవుని పూన్నట్టు వచ్చి నేను వాయనం ఇచ్చేటప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది ఇలా చూసి అని అన్నది. అది నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. నిజంగా అండి, ఇలా అమ్మవారిని మన ఇంట్లో పెట్టుకొని ఇలా పూజ చేసి ఇలా చేస్తే నిజమే ఇలా చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది, కొంచెం రిస్క్ పనితో కూడుకున్న పని, కానీ ఇలా చేసి చూడండి నిజంగా అసలు చాలా మనసుకు ప్రశాంతంగా ఉంటుందన్నమాట. సో నిజంగా ఆ రోజు మొత్తం అమ్మవారు మాతో ఉన్నట్టు అలా అనిపించింది నాకైతే. సో ఇంకా కొన్ని చిన్న చిన్న మార్పులు అయితే చేసుకోవాలి. నేను నెక్స్ట్ టైం ఇంకా బాగా చేయాలి అంటే ప్రతి ఇయర్ ఏదో కొత్తగా చేస్తూనే ఉంటానన్నమాట. ఏదో ఇది నేను ఆర్భాటానికి పోయో లేకపోతే ఏదో చూపించుకోవడానికో కాదని నాకు చాలా హ్యాపీగా ఉంటుంది ఇలా చేస్తే. యాక్చువల్గా నా ముందర ఎవరు అనగా నా వెనక ఈ మాటలు అన్నారని నాకు తెలిసింది. కాకపోతే ఏంటంటే నాకు ఇప్పుడు అమ్మవారిని అలంకరించుకొని చేయడం నాకు చాలా ఇష్టము. ఎలా అనిపిస్తుందంటే చాలా మనసుకు చాలా దగ్గరగా వచ్చేసారు అమ్మవారు అన్న ఒక ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట. సో ఇలా అయితే నేను నా వరలక్ష్మి వ్రతాన్ని చేసుకున్నాను. అండ్ ఈవినింగ్ పిల్లలు వచ్చాక ఇంకా వాళ్ళకు కూడా స్నానాలు చేపించి వాళ్ళతో కూడా దండాలు పెట్టించుకున్నాను. అదేంటో మా ఓడు యాక్చువల్గా కొంచెం పెద్దగాక బాయ్స్ వీడియో తీయొద్దు ఫోటో తీయొద్దు అని చెప్తారు, కానీ మా కన్నిగాడు ఇప్పటి నుంచి నాకు వీడియో తీయొద్దు ఫోటో తీయొద్దు అని చెప్పేసి ఉన్నాడనమాట. సో ఇంక ఇక్కడ ఇలా అయితే నేను మా అమ్మవారిని అలంకరించుకున్నాను. సో మీకు ఎలా అనిపించింది మా అమ్మవారిని చూస్తే అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అండ్ మీరు ఎలా మీ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకున్నారు అనేది కూడా కామెంట్ చేయండి. అండ్ శారీ డ్రాపింగ్ కూడా చాలా కష్టం అనుకుంటారు అమ్మవారిది, కానీ నేను ఫస్ట్ టైం చేసినప్పుడు ఎంత కష్టంగా ఉంటుందో అనుకున్నాను, కానీ ఒకసారి చేశాక ఇంకా చాలా ఈజీ అయిపోయింది అనమాట. నాకు నాది చీర కట్టుకోవడం రాదు, కానీ అమ్మవారికి అయితే చాలా ఇంట్రెస్ట్గా కడతానమాట. సో ఫైనల్లీ మా పూజ అయితే ఇలా కంప్లీట్ అయింది. అండ్ నా వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో షేర్ చేయండి. అండ్ మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు బాయ్.